ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ అధ్యాయం 3. రామలక్ష్మణులు ఇద్దరూ ఋషభముఖ పర్వతం వైపుకు బయలుదేరారు. అలా వస్తున్న రామలక్ష్మణులను ఋషభముఖ పర్వత శిఖరాల మీద నుంచి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డగట్టుకుపోయాడు. నారచీరలు కట్టుకొని కోదండాలు పట్టుకొని అరణ్యంలోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణులను చూసి వాలి తనను చంపడానికి వీళ్లను పంపాడేమోనని సుగ్రీవుడు భయపడి తన 4 వానరమిత్రుల దగ్గరకు వెళ్ళి, చూశారా, ఎవరో 2 నారచీరలు కట్టుకొని వీరులు వచ్చేస్తున్నారు. వాళ్ళు నన్ను చంపటానికే వస్తున్నారు, రండి పారిపోదాము అని ఆ 4 వానరాలతో కలిసి ఒక శిఖరం మీద నుంచి మరొక శిఖరం మీదకు దూకారు. వాళ్ళు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు. వాళ్ళు అలా గెంతుతుంటే చెట్లు విరిగిపోయాయి. ఏనుగులు పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి గెంతి తన మంత్రులతో కలిసి ఒకచోట కూర్చున్నాడు. సుగ్రీవుడి మంత్రులలో హనుమంతుడు కూడా ఒకడు. అప్పుడు వాక్యకోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో, ఎందుకు ఇలా శిఖరాల మీద ఎగురుతున్నావు? ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదికి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు. మరి ఎందుకీ గెంతులు? నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడవు. ఎవరో 2 చూసి నిన్ను చంపటానికే వచ్చారని గంతులు వేశావు. ఏమిటి చపలత్వము? నడక చేత, అవయవాల కదలిక చేత, మాట చేత అవతలివారు ఏ స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనసులో ఏ భావన ఉన్నదో కనిపెట్టి దానికి అనుగుణంగా నడిచి తనను తన ప్రజలను రక్షించుకోగల సమర్థత ఎవడికున్నదో వాడే రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు, హనుమా, నేనెందుకు భయపడుతున్నానో తెలుసా? రాజులైన వారు చాలా రహస్యంగా ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువును కాబట్టి నన్ను రాజ్యం నుంచి బయటికి పంపాడు. తానీ కొండ మీదికి రాలేడు గనక నన్ను సంహరించటం కోసమని తనతో సమానమైన బలవంతులైన 2 క్షత్రియులను మునికుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కోదండాలు ఉన్నాయి. అందుకే నేనింతగా బాధపడుతున్నాను. నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొంది ఆ రూపంతో ఆ 2 దగ్గరికి వెళ్ళు. నా వైపుకు తిరిగి మాట్లాడు. వాళ్ళు నా యందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్లను తీసుకురా, లేకపోతే మనం వేరే మార్గాన్ని ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు అని సుగ్రీవుడు అన్నాడు. అప్పుడు హనుమంతుడు తన కపిరూపాన్ని విడిచిపెట్టి ఒక సన్యాసి రూపాన్ని పొంది శటబుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరకు వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షులలాగా తాపసులలాగా ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వభూతాలు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలాలు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా అన్నట్లుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కోదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎలాంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. టీవీగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాలలా ఉన్నారు. పద్మముల వంటి కన్నులతో ఉన్నారు. జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపాలు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్యచంద్రుల్లా ఉన్నారు. విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్య రూపంలో ఉన్న దేవతలలా ఉన్నారు. అలాంటి మీరు ఎందుకు నడిచి వస్తున్నారు? దీనికి కారణమేంటి? మీ మొలలకు చాలా పెద్ద పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తులను చూస్తే భయమేస్తుంది. నేను సుగ్రీవుడి యొక్క సచివుడను. నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలిచేత తరమబడిన మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరాల మీద 4 మంత్రులతో కలిసి ఉన్నాడు. ఆయన ధర్మాత్ముడు. మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నాడు. మీరెందుకు మా ప్రభువుతో స్నేహం చేయకూడదు? నేనెన్నో విషయాలు మాట్లాడుతున్నాను. మీరు నాతో మాట్లాడటం లేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి అని చెప్పి హనుమ అలానే నిలబడిపోయాడు.